నమస్తే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7కి సరిగ్గా ఏడాది. సో ఏడాదిలో ఏం మార్పు తీసుకొచ్చారు? చేసిన పనులేంటి? చేసిన పనుల వల్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? చేయాల్సిందేంటి ఇంకా రాబోయే 4 సంవత్సరాల కాలంలో? ఇవన్నీ మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. నా ముందు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్తో మనం ఇంకా డీటెయిల్డ్గా అనాలిసిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో స్థూలంగా బ్రీఫ్గా ఒక పాయింట్లో చెప్పాలంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ గవర్నమెంట్కి మీరు ఇచ్చే మార్కులు ఎన్ని? 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? అంటే నేను అధ్యాపకుడు కాబట్టి సార్ మార్కులతోనే మీరు ప్రారంభించారు. మార్కులు ఎన్ని అని కానీ గత ప్రభుత్వంతో పోలిస్తే, ఎందుకంటే ఏ ప్రభుత్వాన్ని మనము ఇండిపెండెంట్గా చూడడం సాధ్యం కాదు, పోలికతోనే అంతే, కంపారిజన్. ఆ విధంగా చూస్తే ఈ ప్రభుత్వానికి నేను పాస్ మార్కులు అయితే ఇప్పుడు ఒక సంవత్సరమే కదా, ఓకే, పాస్ మార్కులు వేయవచ్చు. భిన్న రంగాల్లో వాళ్ళు చేస్తున్న నిర్ణయాల యొక్క ప్రభావం మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, ఏ దిశగా వెళ్ళాలో అంటే మేమనుకున్న దిశగా ఆ దిశగా వెళుతున్నట్లుగా మాకు కనిపించడం లేదు. కానీ ఎక్కడ ఆ ప్రభుత్వంతో గత ప్రభుత్వం పోలిస్తే అంటే కొంచెం ప్రజాస్వామ్య వాతావరణం, తర్వాత మీటింగులు పెట్టుకుని ఇక్కడ కూడా నిర్బంధం చాలానే ఉంది. కానీ ఎందుకో జనానికి ఒక రకంగా గాలి పీల్చుకున్నట్లుగా ఉంది. నేను పౌర హక్కుల్లో పనిచేసేవాడుగా ఈ ప్రభుత్వంలో కూడా చాలా హక్కుల ఉల్లంఘన జరిగిన గత ప్రభుత్వంతో పోలిస్తే కొంతవరకు జనము మాట్లాడము, కలవడము, తర్వాత పౌర సమాజము ప్రజా సంఘాలతో మాట్లాడడం, సరే ఇది ఒక రకమైన మార్పుగా మనకు నేను అంటే పౌర అభివృద్ధి దిశగా చూస్తే లేదా అభివృద్ధి మార్గాన్ని చూస్తే మాత్రము ఇది దేశవ్యాప్తంగా ఒక అభివృద్ధి నమూనా. ఏదైతే ప్రజానుకూలం కానీ ప్రజలు కేంద్రంగా గ్రామీణ ప్రజలు, ఆదివాసీలు, దళితులు వీళ్ళు కేంద్రంగా అభివృద్ధి చేయాలి అనే దిశగా పోతున్నట్లు మనకు కనిపించడం లేదు. అదే అభివృద్ధి నమూనా, దాన్ని ట్రాప్ అంటాం దాన్ని. దాంట్లో ప్రభుత్వాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఏదో పూర్తిగా కూరుకుపోయింది. వాడు చాలా అంటే బహిర్గతంగా బాహాటంగా కేంద్ర ప్రభుత్వము స్పష్టంగా వాళ్ళు ఎవరి వైపు ఉన్నారో చెప్తూనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము నిరంతరంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయాలను విమర్శిస్తున్నారు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక అభివృద్ధి నమూనా, భిన్నమైన అభివృద్ధి నమూనా, ఒక ప్రత్యామ్నాయమైన అభివృద్ధి, ప్రజల కేంద్రంగా ఉండే అభివృద్ధి నమూనా అమలు చేస్తున్నది అనేటువంటి విశ్వాసము కలగడం లేదు. అదే మార్గము, అదే అర్బనైజేషను, అదే అభివృద్ధి, అవే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్, ఇథనాల్ ఇండస్ట్రీస్, 3RR, అర్బన్ డెవలప్మెంట్, ఇది ఈ నయా ఆర్థిక విధానం 20-30 ఏళ్ళుగా మన దేశంలో ఆర్థిక విధానం కొనసాగింపే. కానీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నమూనాను తీసుకొచ్చినది ఓడిపోయింది. అప్పుడు ఓడిపోతామని చెప్పాం మనం. పివి నరసింహారావు రాసిన చాలా వ్యాసాల్లో మునుగుతున్న కాంగ్రెస్ పార్టీ నిండా మునిగిన కాంగ్రెస్ పార్టీ వ్యాసాలు రాశారు ఆ కాలంలో. ఇవాళ మొన్న ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం కూడా వాళ్ళకు స్పష్టమైన మెజారిటీ ప్రజలు ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్ లాంటి చోట ప్రజలు తమ మద్దతును తగ్గించారు, మద్దతు తగ్గింది. కనుక అసలు వాళ్ళు ఇద్దరు పార్టీల మీద ఆధారపడి వాళ్ళు ప్రభుత్వాన్ని నడపవలసి వస్తుంది. స్పష్టంగా ప్రజల యొక్క సంకేతం ఏమిటంటే మీ అభివృద్ధి నమూనాను మేము అంగీకరించడం లేదు అనేది స్పష్టంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ తాను చేసిన అభివృద్ధి వలన ఓడిపోయాము, మన్మోహన్ సింగ్, చిదంబరం, కనుక మనం ఇంకేదైనా ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించాలి. మనం మళ్ళీ అంటూ అధికారంలోకి వస్తే మనం ఒక ప్రత్యామ్నాయాన్ని, ఈ అభివృద్ధి దిశను కొద్దిగా మార్చి ప్రజలను కేంద్రంగా చేసుకొని
రావాలి. కనుక తెలంగాణ ఒక ప్రయోగశాల. ఆ విధంగా మనమందరం అనుకున్నది ఏమిటంటే వీళ్ళు వస్తూనే కాస్త అభివృద్ధి నమూనా కాస్త మార్చి గ్రామీణ ప్రాంతాలను ఒక తమకు కేంద్రంగా గ్రామీణ పరిశ్రమలు, గ్రామీణ వృత్తులు, వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ ఎడ్యుకేషన్, హెల్త్, కొన్ని కన్జ్యూమర్ గూడ్స్ ప్రజలు ఉపయోగించే వాటిని చైనా లాగా గ్రామీణ ప్రాంతాల్లో వాటిని ఉత్పత్తి చేయడం, అటు నుంచి కొంత ఉద్యోగాలు కల్పించడము, తర్వాత ఇవి చేయాలి అనేది మనం ఆశించాం. కానీ రావణరామతి ఒక సంవత్సరంలో అమెరికా వెళ్ళారు, అక్కడ పరిశ్రమలు రమ్మన్నారు. అది చంద్రబాబు నాయుడు కాలం నుంచి అదే జరుగుతుంది. చంద్రబాబు ఎందుకు ఓడిపోయాడు? అంతే. చంద్రబాబు ఓడిపోవడానికి విజన్ 2020 పెట్టినప్పుడు నేను చంద్రబాబు నాయుడు చెప్పాను, మీరు తప్పకుండా ఓడిపోతారు. లేదు, ఇది 2020 వరకు మన ఎవరు ఓడించే పరిస్థితి లేదనేది ఆయన తలఘంటాపథంగా ఆయన నమ్మాడు. తన అభివృద్ధి నమూనా ప్రజలకందరికీ అంగీకారం. పార్టీలు ఓడిపోతూనే ఉన్నాయి. పివి నరసింహారావు సమయంలో అదే జరిగింది కాంగ్రెస్కి, చంద్రబాబు సమయంలో అదే జరిగింది. చంద్రబాబు ఓడిపోయాడు, భిన్నమైన రాజకీయ పార్టీలు ఓడిపోయాయి. నందిగ్రామ్ లాంటి పార్టీ ప్రజల్లో అంత బలమైనటువంటి పార్టీ కూడా ఓడిపోయింది. కనుక ఈ అభివృద్ధి నమూనాకు ప్రజల యొక్క మద్దతు లేదు అనేటువంటి సంకేతాలు ప్రజలు ఇస్తూనే ఉన్నారు. ఆయన ఎందుకో రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం లేదు. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టీనా అని చెప్పి ఇది తప్పించగా వేరే అభివృద్ధి లేదా. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదన్నా కాస్త భిన్నంగా ఉంటుందేమో అంటే అదే అభివృద్ధి నమూనాను కొనసాగించడం ఏదైతుందో దానివల్ల వచ్చే పర్యవసానాలు ఇప్పుడు వికారాబాద్లో జరిగిన చూసాం. ఇది లగచర్ల ఇష్యూ, అదే ప్రజల యొక్క దానికి ఒక ప్రతిఘటన వస్తున్నది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు పార్టీ గెలిచినప్పుడు ప్రజల ఆమోదము, ప్రజల మద్దతు, ప్రజల ఆదరణ పెరగాలి కదా. ప్రజలు అక్కడి కాదని వెళ్ళి వేసినప్పుడు మళ్ళీ ఉద్యమాలు, తర్వాత దానికి మళ్ళీ ప్రతిఘటన, దానికి మళ్ళీ పోలీస్ యంత్రాంగం. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్న ఒక సందర్భంలో ఒక పార్టీ ఓడిపోవడానికి ప్రతిపక్ష పార్టీలు అవసరం లేదు. పోలీస్ యంత్రాంగానికి విచ్చలవిడి అధికారము ఉపయోగించవచ్చు అనే సంకేతం పోయిందంటే అయిపోయింది ఇక చాలు. ప్రతిపక్ష పార్టీలు కేటీ రామారావు మాట్లాడము అది ఏం అవసరం లేదు. అంతే. మీరు పోలీసులకు ఫుల్ అధికారాలు ఇచ్చి మీ ఇష్టం వచ్చంగా ప్రవర్తించవచ్చు అని సంకేతం వెళ్ళిందంటే. లేదు, ఈ ప్రభుత్వం చాలా మానవ హక్కుల గౌరవించే ప్రభుత్వం, హ్యూమన్ రైట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేటువంటి ఒక సంకేతం ప్రజలకు పోవాలి. కానీ అటు కాకుండా మీరు వాళ్ళకి కొంచెము వాళ్ళకి అలవాటు అయిపోయింది. వెంకటరావు కాలం నుంచి తెలంగాణలో పోలీస్ యంత్రాంగానికి నేను వాళ్ళు పట్టే ఇదే లేదు, వాళ్ళకు పట్ట గతులు లేవని అంటాం. అసలు ఆ యంత్రాంగానికి ఇవ్వడం వల్ల ఇవాళ మీరు వికారాబాద్లో మీరు బలప్రయోగము ఎక్కువ చేశారు. చేయడం వల్ల మళ్ళీ డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అవును, ఆయన డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసేదాకా ఎందుకు వచ్చింది? డిఎస్పీ తాను ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు ఈ గవర్నమెంట్ ప్రభుత్వము మానవ హక్కుని గౌరవించే ప్రభుత్వం, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలతో మనం వ్యవహరించేటప్పుడు, బలప్రయోగం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం బలప్రయోగం చేయాలి. ఎక్కువ బలప్రయోగం చేయకూడదు, చట్టబద్ధంగా ఉండాలి, రాజ్యాంగ ప్రమాణాలు ఉండాలి. పోలీస్ యంత్రాంగానికి చట్టం అంటూ ఉంటుంది. చట్టం ప్రకారం చాలా మినిమం ఫోర్స్ ఉపయోగించాలి. పోతునే కొట్టడము, ఇక్కడ పడితే అట్లా బలప్రయోగించడం వలన ప్రజల నుంచి వ్యతిరేకతను వస్తుంది. కానీ ప్రజలేమీ కొట్టిన ప్రభుత్వాన్ని ప్రజలు ప్రేమించరు కదా. కానీ మీరు పోలీస్ యంత్రాంగాన్ని కాస్త మార్చడానికి మేము అది సలహా ఇస్తూనే ఉన్నాం. మీరు మార్చండి, వాళ్ళను రీఓరియంట్ చేయండి, ఓరియంటేషన్ క్లాసులు పెట్టండి, చట్టబద్ధ పాలన. మీలాంటి వాళ్ళ సలహాలు ఏమైనా తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు సార్? ఫోన్లు చేయడము ప్రయత్నం అక్కడే కొంత నేను పాస్ మార్కులు ఎందుకంటే ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, మినిస్టర్స్ మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి కూడా 2 సార్లు మాట్లాడుతున్నారు. కాబట్టి మా లాంటి వాళ్ళకి ఏంటంటే కనీసం ఈ ప్రభుత్వానికి మనం చెప్పగలుగుతున్నాం. కానీ మాట్లాడినంత సరిపోదు కదా. మాట్లాడడం అనేది ఒక స్టెప్ విధానం అమలు చేయాలి. గతంలో దానికి ఒక స్టెప్ ఫార్వర్డ్. కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడేవాడు వాళ్ళు ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ, పౌర సమాజం, ప్రజా సంఘాలతో మాట్లాడే పరిస్థితే లేదు. వాళ్ళు కంప్లీట్గా క్లోజ్. కానీ మీరు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మాది భిన్నమైన ప్రభుత్వం, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు
మీరు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రచారం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఆ రాజ్యాంగ ప్రమాణాలు పాటించాలి, చట్టబద్ధ పాలన మన రాష్ట్రంలో ఉండాలి. ఎందుకు అని అంటే రాహుల్ గాంధీ ప్రచారం చేయడానికి కూడా తెలంగాణలో మేము అధికారులు ఉన్నాము, రాజ్యాంగం ప్రకారం పాలిస్తున్నాము, చట్టబద్ధ పాలనను తీసుకొచ్చాం, ప్రజలను గౌరవించే ప్రజల హక్కులను కాపాడే ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం ఉన్నది అని చెప్పుకోవడానికి అయినా కూడా ఒక ప్రయోగంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, మీరు పోలీసును రీఓరియంట్ చేయాలి. మరిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఓ 15 రోజులు కంప్లీట్గా హక్కుల మీద, రాజ్యాంగం మీద, చట్టబద్ధ పాలన మీద, ఎందుకు చట్టబద్ధ పాలన అనేది అవసరం, దానివల్ల సమాజానికి ఏమి ప్రయోజనం, రాజ్యానికి విశ్వసనీయత ఎట్లా కలుగుతుంది అని చెప్పాలి. కానీ అది ఏం ప్రయత్నించకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన జనాన్ని పట్టుకుపోవడం. ఆ మహబూబ్నగర్ జిల్లాలో ఎవరినో పిలిచి శిరోమండలం చేశాడు. అంటే అవన్నీ అధికారం లేదు వాళ్ళకి. అది మనం చెప్పిన పౌర హక్కుల సంఘం మేమేన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఏం చేసినా వాళ్ళకి అది అలవాటు అయిపోయిన తర్వాత, మీకు బలప్రయోగం అనేది ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత మనం ఏమైనా చేయొచ్చు. ఇది ఒక పౌరుడు తప్పు చేసి ఉండొచ్చు, తప్పు చేస్తే అతను గుండు కొట్టి ఇచ్చేటువంటిది క్రిమినల్ చట్టంలో లేదు, అసలు జూరిస్ప్రుడెన్స్లో లేదు. అది అసలు ఆ అధికారమే లేదు అతనికి. అతను ఏం చేయొచ్చు, ట్రయల్ చేయొచ్చు, కోర్టు ముందర కోర్టు శిక్ష వేస్తుంది, కానీ పోలీసులే శిక్ష వేయడం అనేది ఉండదు కదా. కనుక ఈ మార్పు ఏదైతుందో, ఈ కల్చర్ ఏదైతుందో అది ఇంకా కొంత మార్పు తీసుకొస్తే తప్పించి వీళ్ళు ఒకవేళ అదే పోలీస్ యంత్రాంగము, అదే బల ప్రయోగము పౌరుణ్ణి స్టేషన్కి తీసుకుపోతే గౌరవించకపోవడం. ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు, రైతులు కావచ్చు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, ఈ అన్ని రంగాల ప్రజలు సాటిస్ఫై అయ్యే ఎంతో కొంత సరే పర్లేదు అనుకునే కార్యక్రమాలు కానీ పథకాల కొనసాగింపు కానీ మన జరుగుతున్నదని మీకు అనిపిస్తున్నదా సార్? అంటే ఇప్పుడు రైతులకు కొంత రుణమాఫీ చేశారు, అది కొంతవరకు మీరు 18,000 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఆ మాత్రము తప్పకుండా రైతులు కొంత రిలీఫ్ వచ్చే ఉంటుంది. ఎందుకంటే అంత డబ్బులు అంటే పోయిన ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ ఇచ్చిన ఎకరానికి 10-12 ఇచ్చినా ఇంత అప్పులో పడ్డారు. అవును, అంటే ఆ ఇచ్చేది కూడా సరిపోదా. రైతుల జీవితము, రైతాంగ జీవితం ఎంత అస్తవ్యస్తంగా ఉందో దాని నుంచే మనకు తెలుస్తుంది. మళ్ళీ ఒక 30,000 కోట్ల దాకా అప్పులో పడ్డారు. కనుక 30,000 కోట్ల అప్పులు ఎలా పడ్డారు, ఎందుకు అప్పులు చేయవలసి వచ్చింది, దానికి కారణాలు ఏమిటి, ఏం చేస్తే రైతాంగాన్ని ఇటువంటి సంక్షోభం నుంచి మనము తప్పించగలం. ఇప్పుడు ఒక అగ్రికల్చర్ కమిషన్ వేశారు. అవును, కోదండరెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక సీనియర్ నాయకుడు, కొంత అనుభవం ఉన్నటువంటి వాడిని వేశారు. కానీ అగ్రికల్చర్ కమిషను ఇచ్చేటువంటి సలహాలు ఏవైతున్నాయో ఆ సలహాలని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆయన కూడా ఒక క్రాస్ సెక్షను రైతాంగానికి వెళ్ళి మొత్తం రాష్ట్రం అంతా పర్యటన చేసి ఈ వ్యవసాయ రంగాన్ని ఏం చేయాలని ప్రధానమైన, అసలు ఈ ప్రభుత్వం వస్తూనే మొట్టమొదటి చేయవలసింది ఏమిటంటే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఎందుకుంది అనేటువంటిది ముందు ఆలోచించవలసి. దానికి మూల కారణాలు ఏమిటి అంటే స్కీమ్స్ గురించి ఆలోచిస్తున్నారు. రుణమాఫీ వచ్చిందా అంటే మనం కూడా అదే ఆలోచనలో ఉన్నాం. రుణమాఫీ వచ్చిందా, రైతు బంధు ఎందుకు రాలే, కౌలు రైతుల సంగతి ఏంటి అని ఇట్లా స్కీమ్స్ గురించే మనం నడుస్తున్నది తప్ప మీరు అంటున్న విధాన రూపకల్పన అన్నది ఎక్కడా లేదు. నగదు బదిలీల చుట్టూ తిరుగుతున్నది. అందుకనే స్వామినాథన్ లాంటి వాడు ఈ దేశంలో హరిత విప్లవం తీసుకొచ్చింది ఆయనే. కానీ హరిత విప్లవం యొక్క పర్యవసానాలు మనంతా స్పష్టంగా చూస్తున్నాం. రైతు, నేను రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు. రైతు సర్వస్వతంత్రుడుగా ఉండేవాడు. అంటే ఏమి క్రాప్ వేయాలి, తర్వాత ఏ పంట వేయాలి, ఎరువులు ఇంట్లో ఉండేటువంటి పేడ, ఇంటి వేస్ట్, బులక్ పవర్, మా ఊళ్ళో ఎలక్ట్రిసిటీ కూడా ఉండేది కాదు, బులక్ పవరు. తర్వాత విత్తనాలకు దానికి విత్తనాలు పండిన పంటలోంచే విత్తనాలు తీసుకొని పెట్టుకునేవాడు. మీకు సీడ్స్ ప్రాబ్లం లేదు, ఫర్టిలైజర్ ప్రాబ్లం లేదు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేదు, ఇవేవి లేవు. పండిన పంటకి ఏదో ఒక ధర వచ్చేది, కుటుంబం పోషించుకునేంత వరకు ఆ రోజు ధర వచ్చేది. ఇవాళ మీరు ఏం చేశారు, హరిత విప్లవం రావడం వల్ల జరిగినటువంటి ప్రమాదం ఏమిటంటే, ఒకటి మీరు విత్తనాలు కొనుక్కోవాలి, ఎరువులు కొనుక్కోవాలి, ఎలక్ట్రిసిటీ మీద వాళ్ళ మీద డిపెండ్ కావాలి.
మొత్తంగా మార్కెట్ మీద రైతు జీవితాన్ని బజార్లో పడేసారు. బజార్లో ఆ ధరలేమో పెరుగుతున్నాయి, ఆ ఫర్టిలైజర్ ధరలు కానీ ఆ ధరలేమో నిరంతరంగా పెరుగుతున్నాయి. కానీ అక్కడ మీకు జరుగుతున్నది ఏమిటి, అక్కడ ధరలు పెరుగుతున్నాయి, వీళ్ళు పండించిన పంటకు ధర పెరగండి. ఓకే. అంతకుముందేమో హరిత విప్లవం కంటే అన్నీ నావే, నేను మార్కెట్ మీద ఆధారపడలేదు కనుక పండిన పంటకి ఏమాత్రం ధర వచ్చినా కూడా రైతు జీవితం బాగానే ఉండేది. కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి కాకుండా అదే స్వామినాథన్ మళ్ళీ 20 ఏళ్ళు ఆయన ఎక్కడున్నాడో మనకు తెలియదు, కానీ మళ్ళీ వచ్చాడు. న్యూ లిబరలిజం వచ్చినంతలో ఆయన చేసిన పొరపాటు ఆయనకు తెలుసు కనుక ఆయన ఏం చేశాడంటే రైతు ధరలు అయితే రైతు అమ్మే ఒక పంటకు ధరలు మొత్తంగా లెక్క వేసి ఆయన పెట్టిన ఖర్చు మొత్తంగా పోగా దానికి +50% ఇచ్చి కనీస మినిమం ధర కనీస ధర ఏదైతుందో దాన్ని నిర్ణయించండి అన్నాడు. అందుకని రైతాంగము మాకు స్వామినాథన్ కమిటీ రికమెండ్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఈ రైతాంగానికి అప్పులు ఇవ్వడం ఇదంతా అనవసరం. వాడు పండించిన పంటకు వాడు పెట్టిన ఖర్చు పోగా వాళ్ళ పిల్లల చదువు ఆరోగ్యము వాళ్ళ ఇంటూ ఏదైతే మెయింటెనెన్స్ ఉందో దానికి తగ్గట్టుగా ఆయన 50% ధర పెంచుకోండి. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వగలిగితే ఇవన్నీ అనవసరం, ఇవన్నీ అనవసరం అంతే అంతే. కానీ అక్కడనేమో మనము దాన్ని అసలు అక్కడికి వచ్చినప్పుడు ధాన్యం కొన్నప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్కి కౌలు రైతులు అన్న చర్చ కూడా రాదు. ఎవరు పండిస్తే వాళ్ళకి ఆ డబ్బులు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏమైంది, ఆయన ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఏమిటంటే వాడు పండిస్తున్నాడా, వాడు అసలు భూమి మీద ఉన్నాడా లేడా, వాళ్ళ ఆదాయం ఏమిటి, అమెరికాలో ఉంటే కూడా అమెరికాకు చెక్కులు పంపించడము, భూస్వాములకు చెక్కులు ఇవ్వడం, అందరికీ చెక్కులు ఇవ్వడం అది అనవసరం కదా. వాళ్ళకి వేరే ఉద్యోగాలు ఉన్నాయి, వేరే ఆదాయాలు ఉన్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే కౌలు రైతులకు కాకుండా భూమి యజమానికి ఇచ్చేవరకు కౌలు రైతు పరిస్థితి అట్లే ఉండిపోయింది. యజమానికి ఆదాయం పెరిగింది, వాళ్ళందరూ కొంత హ్యాపీగానే ఉన్నారు, మనకి ఇంటికి డబ్బులు వస్తున్నాయి. కానీ కౌలు రైతు ఏమయ్యాడు, వాళ్ళ జీవితం. అందుకని పార్టీ ఓడిపోయింది. మీరు అంతా చేసినా అందులో రైతుకు ఎకరానికి కొన్ని డబ్బులు ఇచ్చినా చివరిగా ఓడిపోయారు. వీళ్ళైనా ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇప్పుడు అగ్రికల్చర్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. వాళ్ళు ఇచ్చే రికమెండేషన్లు కనీసం ప్రభుత్వం దాన్ని అంగీకరించి విధానాన్ని మారుస్తారా అనేది ఇంకో 4 ఏళ్ల టైం ఉంది. కాబట్టి ఎట్లా ఆలోచిస్తారంటే మనం ముఖ్యమంత్రి గారు రేవంత్ సామర్థ్యాన్ని 1 ఇయర్ పాలన మీరు ఎట్లా అంటే పర్వాలేదులేండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆయనకు మంత్రిగా కూడా పనిచేయలేదు. అవును, ఆయనకు 19-20 ఏళ్ళుగా చాలా వరకు ప్రతిపక్షంలోనే ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించడం, చాలా ఘాటుగా విమర్శించడం, భాష చాలా పరుషంగా ఉపయోగించడం ఇది అలవాటై ఉంటుంది. ఆయనకు అనుకోకుండానండి కాంగ్రెస్ పార్టీలో రావడము, పార్టీ కూడా చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు దానికి వచ్చి దానికి కొంత దానికి ప్రాణము ఇచ్చాడు. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు. కనుక ఆయనను ముఖ్యమంత్రిగా చేశారు. షార్ప్ అర్థం చేసుకుంటాడు, బాగా మాట్లాడగలడు, కొంత ఇన్ఫార్మల్గానే ఉంటాడు, మీరు మాట్లాడితే కొంత ఫ్రెండ్లీగానే ఉంటాడు, అథారిటీ అవేం కల్పించదు. కానీ పాలనా యంత్రాంగం మీద పూర్తి పట్టు. ఓకే, కేసీఆర్కి ఎట్లా ఉండేది అంటే ఆయన ఒక మాట చెప్తే ఈ పాలనా వ్యవస్థ అది రూల్స్ ఉన్నాయా, రూల్స్ లేవా, ఆ పని చేయవచ్చునా లేదా అనుకోకుండా ఆయన ఒక మాట చెప్తే వాడు అక్కడ చేసేసేవాడు. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే అడ్మినిస్ట్రేషన్కు ఒక రకమైన ఒక రిలీఫ్ లాగా ఉంది వాళ్ళకి, ఆఫీసర్లకి. చెప్పిన దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాదించవచ్చు, కాదు సార్ ఇది మనం ఇంప్లిమెంట్ చేయలేము అనొచ్చు, చేయకున్నా మన పెద్ద అనేవాళ్ళు లేడు అనేటువంటి ఒక బద్ధ ఏదైతుందో అది మనకు సిస్టంలో కనిపిస్తున్నది. కనుక ఒక ముఖ్యమంత్రి గారికి చెప్పారు అయిపోతుంది అన్నకంటే కూడా మళ్ళీ దానికేవో చేయడము, దానికేవో అడ్డంకులు పెట్టడము, దాన్ని ఇంకా డిలే చేయడం, మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇది పని కాలేదండి అని చెప్పేదాకా ఇది పరిస్థితి వచ్చింది. కానీ అతను రెండవది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే బలహీనత, ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా పూర్తిగా తాను అధికారాన్ని చెలాయించడం కానీ, తాను చెప్పిన మాట కానీ, లేదా మొత్తం క్యాబినెట్ మీద కంట్రోల్ కానీ, రాజశేఖర రెడ్డి లాంటి వాడు కొంత కంట్రోల్ ఉండేదేమో. కానీ ఈయనకేమైపోయిందంటే మిగతా మంత్రులందరూ కాంగ్రెస్ పార్టీకి పంజాబ్, మహారాష్ట్ర అనుభవాల వలన
వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పారు ఆయన. అందరినీ కలుపుకొని తీసుకుపోమని అది స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. కనుక మంత్రులందరూ చాలా స్వతంత్రంగా వాళ్ళు విధాన ప్రకటనలు చేస్తున్నారు, తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక 2-3 మంత్రులు చాలా బలంగా ఉన్నారు వాళ్ళు. కనుక ఈ పార్టీని క్యారీ చేయాలి, క్యాబినెట్ను క్యారీ చేయాలి, మళ్ళీ ఈ యంత్రాంగాన్ని నడపాలి, ప్రజల యొక్క సమీకరణ చేయాలి. ఈ ఛాలెంజెస్ రేవంత్ రెడ్డికి ఉన్నాయి. అవి ఏ ఛాలెంజెస్ అయితే పోయిన ముఖ్యమంత్రికి లేవో ఆ ఛాలెంజెస్ అని ఈయనకున్నాయి. అన్నిటికీ తట్టుకొని 1 సంవత్సరం అయితే నడిపాడు. ప్రజల్లో ఒక పాపులారిటీ ఉంది ఆయనకు, ఇంకా అది పూర్తిగా తగ్గలేదు. ఒక వ్యతిరేకత వచ్చింది అన్న ఒక చర్చ నడుస్తున్నది, దీన్ని మీరు అంగీకరిస్తారా? అంటే ఇది కొంత మీడియా ప్రచారం కూడా కొంత ఉంటుంది అనుకోండి. వాడుకు కాంగ్రెస్ పార్టీకి మీడియా మీద అంత కంట్రోల్ లేదు. ఓకే, వాళ్ళకంటూ సొంత మీడియా కూడా ఎక్కువగా లేదు. కనుక నేను అనుకోవడం ఏంటంటే ప్రచారం జరిగిన పూర్తిగా ఇది దండగ ప్రభుత్వం ఇది అని జనం అట్లేమీ అనుకోవట్లేదు. ఇంకా కొంత తప్పకుండా ఏదో జరుగుతుందని ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. కనుక నేను అనుకోవడం అంటే పూర్తిగా ఏదో కాంగ్రెసు ఇప్పుడు వీళ్ళ మీద ఒకవేళ విశ్వాసం పోవాలి అని అంటే ఆల్టర్నేటివ్ ఏమిటి? ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ. మరి కేంద్రంలో వాళ్ళు నడుపుతున్న పద్ధతి చూస్తూనే ఉన్నారు. అసలు వాళ్ళకి అంతర్గతంగా నార్మల్గా భారతీయ జనతా పార్టీ అంటే చాలా డిసిప్లిన్, చాలా ఒక మాట అక్కడ పైనుంచి వస్తే ఇక్కడ చేస్తారు అనేది ఆ పాత బీజేపీకి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎవరినంటే వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు పార్టీలో చేర్చుకున్నారో వాళ్ళందరినీ క్యారీ చేయడం అనేది తెలంగాణలో మనం చూస్తున్నాం. ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ ఇంతవరకు భారతీయ జనతా పార్టీకి మనం ఊహించలేము. అది వాళ్ళు ఇంకా ఒక తెలంగాణలో పార్టీ ప్రెసిడెంట్ను వాళ్ళు నియమించలేకపోతున్నారంటే ఎంత ఘర్షణలో ఉన్నారో మనకు తెలుస్తున్నది. ఇక టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించింది కనుక ఆల్టర్నేటివ్ అనేది ఒకటి బలంగా ఉండి అంటే అట్లా లేదు. అధికారంలో పార్టీ ఓడిపోయింది, తర్వాత ఇది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎలాగో ప్రభుత్వం పాలన అధికారం ఉంది కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా ప్రజల్లో అంటే ఇంత తొందరగా డిసొల్యూషన్మెంట్ అనేది వచ్చిందని నేను అనుకోవడం లేదు. సో మరీ అంత లేదని అంటారు. ఇప్పుడు మీకు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే మాకు 100 సీట్లు వస్తాయని వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలు పూర్తిగా మర్చిపోవాలి కదా వాళ్ళు చేసిన తప్పులన్నీ. మొత్తానికే మర్చిపోవాలా? మొత్తం మర్చిపోవాలి కదా, ఇట్లా జనాలు మర్చిపోవాలి. ఓకే, ప్రజల యొక్క మెమరీ కూడా కొంత ఉంటుంది కదా. ఇప్పుడే పోతున్నాయి సడన్గా వీళ్ళందరినీ పెద్ద ఎత్తున గెలిపించి ఉద్యమ పార్టీ కనుక గెలిపించారు. మీరు తెలంగాణనే తీసేసుకున్నారు పార్టీ నుంచి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేశారు. మీకు అస్తిత్వం ఏది? తెలంగాణ అస్తిత్వం ఏది అసలు? మీరు 10 ఏళ్లలో పార్టీ పేరు మార్చుకున్న తర్వాత మీరు ఇవాళ ప్రజల దగ్గరికి ఏమని పోతారు? తెలంగాణ అనేది వాళ్ళ పార్టీలో ఉంటుంటే తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ పోరాటము, తెలంగాణ పోరాటంలో ఆ పార్టీ నిర్వహించిన పాత్ర, ఇవన్నీ వాళ్ళకు ఒక ఎన్నడైనా ప్రజలు లేకపోవడానికి ఒక అవకాశం ఉండేది. అవన్నీ తీసేసుకున్నారు మీరు. ఇవాళ మీరు జాతీయ పార్టీని అనౌన్స్ చేశారు. ఒక్కసారి మీరు జాతీయ పార్టీ అన్న తర్వాత మీరు జాతీయ పార్టీలు పోటీ చేయాలి. ప్రాంతీయ పార్టీకి ఉండేటువంటి అవకాశాలు ఏవైతున్నాయో, ప్రాంతీయ పార్టీకి ఉండే వెసులుబాటు ఏదైతుందో అది కావాలని వీళ్ళే వదులుకున్నారు. కనుక ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రజలు పోతే మళ్ళీ ఈ పార్టీని ఏమని పోతారు? టీఆర్ఎస్ పార్టీ వీళ్ళ ఫెయిల్యూర్స్, కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యం చెందిందనే కదా పోల్సింది. ఇంకా వేరే మీరు ఏం చెప్పగలరు ప్రజలకి? మేము ఇది చేస్తాం అంటే 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చారు. కనుక ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకొక స్కోప్ ఉంది పూర్తిగా నేను అనుకోవడము. పార్టీ మీరు డెమోక్రసీ గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ కేసీఆర్ గవర్నమెంట్తో ఇప్పుడున్న గవర్నమెంట్ని కంపేర్ చేస్తూ వచ్చారు. కేటీఆర్ నిన్న లగచర్ల వికారాబాద్ ఇష్యూ గురించి మాట్లాడుతూ ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది, ఇంత దారుణం జరిగితే రైతులని జైల్లో పెడితే మాట్లాడరా అని మీరు కానీ కోదండరామ్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడాలని ఆయన మీడియా ముఖంగా చెప్తున్నారు, అడుగుతున్నారు. అంటే ఒక్కటి జరిగిందిలేండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ పార్టీలకి కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఈ వికారాబాదు సంఘటన కానీ లేదా వీళ్ళు పోలీసులో ప్రవర్తన గురించి కానీ ప్రభుత్వానికి చెప్పాను. ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అలా చెప్తున్నాం, మంత్రులు కలుస్తున్నారు,
వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కొంత నాయకులు కలుస్తున్నారు. ఓకే. మనము నిరంతరంగా వాళ్ళకి చెప్తున్నాం, ఈ దిశలో పోతే మీకు ఇబ్బంది, పర్యవసానం చాలా ఇదిగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని మనం చెప్తున్నాం. ఆ ప్రభుత్వంలో అవకాశం లేకపోవడం వల్ల మనం ఒక సంఘటన జరుగుతూనే డైరెక్ట్గా మనం మీడియాకి వెళ్ళిపోయాం. ఈ ప్రభుత్వం చెప్తున్నాం కాబట్టి ఎక్కడైనా కొంత వింటుందేమో, కొంత ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ముందు మీరు అటాక్తోనే ప్రారంభము కావడం కంటే కూడా చెప్తే ఎక్కడైనా వింటారేమో, కొంత మారుతుందేమో పరిస్థితి అనేది ఉండడం వల్ల కూడా మనము అంత స్పాంటేనియస్గా ఒక సంఘటన జరుగుతుంది దానికి స్పందించండి. అట్లని మనం మొత్తంగా స్పందించడం లేదనేది కూడా కరెక్ట్. నేను మీడియా వాళ్ళకందరికీ చెప్తూనే ఉన్నాను, వికారాబాదు సంఘటన గురించి మాట్లాడుతున్నాం, ఫార్మస్యూటికల్ కంపెనీ తీయకండి, అది ప్రమాదమైనటువంటి పాలసీ అంటూనే ఉన్నాం. కనుక మనము స్పందిస్తున్నాం, కానీ ఘాటుగా స్పందించాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ప్రభుత్వాన్ని మేము ప్రతిపక్షంగా ఆ స్థాయిలో మమ్మల్ని ఆ రోజున స్థాయిలో దానికి కొంత టైం పడుతుంది. పౌరకుల సంఘం కూడా ఏదో పనిగట్టుకొని ప్రభుత్వాన్ని కాదు కదా. ప్రభుత్వాలు చాలా పెద్ద పొరపాటు చేసినప్పుడు మనం పౌర హక్కుల సంఘాలు తప్పకుండా మాట్లాడతాయి. నాలాంటి వాళ్ళని కూడా అలాంటి సంఘాలు మాట్లాడతాయి. మన కాంగ్రెస్ పార్టీని నేను వాళ్ళ 10 ఏళ్ల పాలనలో ఎన్ని వ్యాసాలు రాశాను కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ. అలాగే టీఆర్ఎస్ పార్టీనప్పుడు ఎన్ని సార్లు మేము వాళ్ళకి విమర్శిస్తూ వ్యాసాలు రాశాము. కనుక మా పనే అది ప్రభుత్వాన్ని. అయితే ప్రభుత్వము మాట్లాడి మీరు తప్పులు చేస్తున్నారు సరిదిద్దుకుంటారేమో అని ఒక చిన్న అవకాశం ఉన్నప్పుడు అంత బిట్టర్గా అటాక్ చేయడం అనేది ఒకటి. రెండోది, పార్టీ వస్తూనే ఏదో అలావుద్దీన్ వండర్ఫుల్ ల్యాంప్ ఉండి వీళ్ళు ఏదో అద్భుతాలు సృష్టిస్తారని మనం అనుకోవడం కూడా, వీళ్ళు మొత్తం ప్రజాస్వామ్యంగా పోలీసులు చాలా చట్టబద్ధంగా పోయిన ప్రతి పౌరుడితో ఒకవేళ వాడు నేరస్తుడైనా వాడిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడము అదంతా మారుతుంది అని మనము ఆశించడం లేదు. మారాలని చెప్తున్నాం. మారడానికి ఏమైనా అవకాశం ఉందేమో అని చూస్తున్నాం. కానీ అది మారడానికి వాడు మారకనప్పుడు, ప్రభుత్వము అన్ని తప్పులు చేసినప్పుడు, ప్రజలు కూడా ఇంక ఈ ప్రభుత్వాలు పోతున్న దిశ సరిగా ఉన్నప్పుడు పౌర హక్కుల సంఘాలు ప్రజలకు చెప్పడానికి కానీ, ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం కానీ, పౌర హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు దానికి నిజ నిర్ధారణ కమిటీ వేయడం. వికారాబాదు సంఘటనలో ఒకరిద్దరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేశారు. చేసి నేను చెప్పాను, అక్కడ ఏం జరిగిందో కలెక్టర్ మీద దాడి జరిగిందని మీడియా అంటున్నారు. సరే, కొంత చూపించారు కూడా. మరి ఉద్యమము అట్లా స్టేట్ మీద అటాక్ ఎందుకు ప్రారంభమైంది? అసలు ఉద్యమం ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున నిరసన తెలిపి, ప్రతిఘటన తెలిపి, ధారణాలు చేసి, సాధారణ ఉద్యమాలు అట్లా జరుగుతాయి. కానీ ఎందుకో అది మిగతా అంత 3 నెలల నుంచి వాళ్ళు ప్రతిఘటిస్తున్నారంటున్నారు. కానీ అది ఎక్కువ మీడియాలో కవర్ కాలి. వికారాబాద్ ఏరియాలో జరుగుతున్నది మనకి ఎక్కువగా అప్పుడు కవర్ కాలే. కానీ ఒక్కసారిగా ఈ సంఘటన జరిగే వరకు మనం కూడా మరి కలెక్టర్ మీద దాడి చేసినప్పుడు వాడు తప్పకుండా ఏదో స్పందిస్తారు. కానీ ఎక్కువగా స్పందిస్తారని మనకు తెలుసు. పోలీసులు ఒకసారి జరిగిందని వాళ్ళకు మీరు ఒకసారి అంటే వాళ్ళు అమాయకులని గ్రామాలకు వెళ్ళి కొట్టడము, పట్టుకురావడం ఇవన్నీ పోలీసు వాళ్ళు చేస్తారు. కానీ పోలీసు వాళ్ళకి వీళ్ళు చెప్పవలసింది అంటే, కలెక్టర్ ఏమో నా మీద పెద్ద దాడి ఏం జరగలేదని అంటున్నాడు. ఆయన చెప్పిన మన రైతులే ఆయన పెద్దగా దాడి జరగలేదని అంటున్నాడు. కనుక మీరు కొంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. నిజంగా ఎవరైతే తప్పు చేశారో లేదా దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఎవరో తెలుసండి. అదే చట్టబద్ధంగా ఒకవేళ రాజ్య యంత్రాంగం మీద దాడి చేసినప్పుడు లేదా వాళ్ళ డ్యూటీలో ఇంటర్ఫియర్ అయినప్పుడు దానికి ఒక లా ఉంది. ఆ చట్ట ప్రకారంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం అది చేయాలి. కానీ మీరు కొట్టడం, పోలీస్ స్టేషన్ తీసుకురావడం, ఎవరంటే వాళ్ళని అరెస్ట్ చేయడం, అది ఏదైతుందో గ్రామాలకు వెళ్ళి ఇప్పుడు ఆ ట్రైబల్స్ని కొట్టాను, ఇప్పుడు లంబాడాలు అందరూ అంటున్నారు. మీరు అంతవరకు ఎందుకు పోవాల్సి వచ్చింది అనే ప్రశ్న వస్తుంది. అటువంటిప్పుడు పౌర హక్కుల సంఘాలు తప్పకుండా ఇంత ఎక్సెసివ్ పవర్ను, నేను కాంగ్రెస్ పార్టీ బాధ్యులకు కూడా చెప్పాను, సంఘటన జరిగింది కానీ ఎక్సెసివ్గా పవర్ ఉపయోగించకండి. ఎక్సెసివ్ ఫోర్స్ ఉపయోగిస్తే అది మీకు చాలా కౌంటర్ ప్రొడక్టివ్. అది దానివల్ల మీకు నష్టమే కానీ లాభం లేదని నేను కన్వే చేశాను ప్రభుత్వం. ఇప్పుడు ఈ మూసీ మీద చర్చ నడుస్తున్నది. మూసీ ప్రక్షాళన, మూసీ ప్యూరిఫికేషను, బ్యూటిఫికేషను, పీపీపీ మోడల్లో దీన్ని చేయబోతున్నామని ముఖ్యమంత్రి అంటున్నారు. బయట ఒక చర్చ జరుగుతున్నది, 150,000 కోట్లు పెట్టబోతున్నారు. ఇది ఎట్లా? ఇది మరో కాళేశ్వరం, అప్పుడు కేసీఆర్ కాళేశ్వరం అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి మూసీ అని.
హైడ్రాన్ ఒకటి తీసుకొచ్చారు, కొన్ని కూల్చివేతలు జరిగినాయి, దాని మీద కోర్టులో కేసులు వ్యవహారం నడుస్తున్నది. సో ఇట్లాంటి నిర్ణయాలన్నీ కొంత వ్యతిరేక నిర్ణయాలుగా ప్రజలు చూస్తున్నారు. తప్పుడు నిర్ణయాలు అన్నది కొంతమంది ఆరోపణ. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే మూసీ విషయంలో ఆ రివరు బెడ్ మీద ఉన్నవాళ్ళు, ఆ రివరు పక్క ఉన్నవాళ్ళు, అది పూర్తి కలుషితం అయిపోయి, అవును, కలుషితం అయిపోవడం కాకుండా మీరు భరించలేని వాసన. మనమైతే ఒక గంట సేపు కూడా ఉండలేము. ఎందుకంటే మేము చాలా కాలం క్రితమే మేధా పాట్కర్ గారు వస్తే మేము పాదయాత్ర చేసాం ఆ ప్రాంతం. ముక్కులు మూసుకొని నడిచాం. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, మీరు గంట సేపటికే ఇట్లా ఉంటే మేము ఎట్లా ఇక్కడ ఉంటున్నాము, మా సంగతి ఆలోచించండి. కనుక అక్కడ నుంచి వాళ్ళని షిఫ్ట్ చేయవలసింది. అయితే ఆ షిఫ్ట్ చేయడం అనేది గౌరవప్రదంగా వాళ్ళకు మీరు వాళ్ళకి ఇచ్చే ప్రత్యామ్నాయం ఏదైతుందో మెరుగైన జీవితం అని అనుకోవాలి. అయితే ఒకటి జరిగింది అంటే మూసీ విషయంలో, ఒకటి ఆయన దానకిషోర్ గారు ప్రజా సంఘాలతో మాట్లాడారు, చాలాసేపు మాట్లాడారు. ఓకే, మేము చాలా సలహాలు ఇచ్చాం. ఓకే, మీరు ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయండి, తర్వాత ఏమేమి సమస్యలు వస్తాయని. అప్పటికే మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఒక 6 సమస్యలను ఆయన దృష్టి చూస్తే ప్రతి సమస్యను తప్పకుండా మేము అడ్రస్ చేస్తాం, దాన్ని మీరు చెప్పినట్టుగానే మేము దాన్ని అమలు చేస్తాము అనేటువంటిది ఒకటి ఆయన చాలాసేపు మాట్లాడారు. అలాగే శ్రీధర్ బాబు కోదండరెడ్డి పిసిసి ప్రెసిడెంట్ మళ్ళీ ఒకసారి మాట్లాడారు. గంటన్నర చర్చ జరిగింది. మేమందరం కూడా వెళ్ళి మూసీ బాధితులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఆ సమస్యలు చెప్పారు. కనుక ఇదేమో అంటే ఒకటేమో మూసీ వాళ్ళు అక్కడున్న ప్రాంతం వాళ్ళని షిఫ్ట్ చేయాలి అనేది నాలాంటి వాళ్ళు అయితే పూర్తిగా విశ్వసిస్తున్నారు, అది తప్పకుండా చేయవలసింది. కానీ చేసే క్రమంలో మీరు రివర్ ఫ్రంట్ ఏదైతుందో అది తెలియదు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే అంటున్నారు, దాంట్లో వచ్చే సమస్యలకి ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి. ఏమేమి సమస్యలు వస్తాయి? పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి సార్, 2 floors 3 floors బిల్డింగ్స్ వచ్చేసినాయి. వాళ్ళని సాటిస్ఫై చేయడం అంటే ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చినాయి కదా. ప్రశ్న ఎక్కడ వస్తుందంటే, మీరు మున్సిపల్ పర్మిషన్ ఉంది, గవర్నమెంట్లు పొరపాటు చేసాయి, పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కట్టుకున్నారు. వాడు కట్టుకొని అక్కడ ఉంటున్నారు, కుటుంబాలు ఉంటున్నాయి. కనుక ఎందుకు గత ప్రభుత్వాలు ఇట్లా పర్మిషన్ ఇచ్చాయి అనేది ఒకటి. ఈ ప్రభుత్వం అయినా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయినా, రెవెన్యూ వాళ్ళకైనా గట్టిగా చెప్పవలసింది ఏంటంటే, ఇల్లీగల్గా మనము దాన్ని పర్మిషన్స్ ఇవ్వకూడదు అనేది ముందు యంత్రాంగాన్ని. ఈ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే అటు పడితేనే కొంచెం భయపడతారు, లేకపోతే పిచ్చిగా పర్మిషన్లు ఇస్తూ పోతుంటారు. మల్టీ స్టోరీ బిల్డింగ్, 55 ఫ్లోర్ బిల్డింగ్, రివర్ బెడ్ మీద కాలేజీలు కట్టుకున్నారు. ఇదంతా అయితే పూర్తిగా దీన్ని ఎక్కడో ఒక చోట కరెక్ట్ చేయాలి. అది కరెక్ట్ చేయడం కొరకని సరే మూసీ ప్రాజెక్ట్ అనేది ఒకటి తీసుకున్నారు, హైడ్రా అనేది 2 తీసుకున్నారు. ఈ 2 ప్రాజెక్టులు కూడా ఒక రకంగా ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డ్రైనేజు మీద ఇల్లు కట్టారు, రివరు బెడ్ మీద ఇల్లు కట్టారు. ఎవరైతే సంపన్నులు మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టుకున్నారో వాళ్ళకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళు రియల్ ఎస్టేట్లు ఉన్నారు, వాడిని కొట్టడంలో తప్పలేదు. అయితే అవి ఇల్లీగల్ స్ట్రక్చర్స్. అవి మధ్యతరగతి వాళ్ళు మాత్రము కొంత అమాయకత్వంలో కానీ అన్ని వెరిఫై చేయకుండా ఇల్లు కొన్నారు. ఆ ఇల్లు కొనడం వలన వాళ్ళకి ఏంటంటే, ఆ మధ్యతరగతికి సడన్గా మీరు ఇక్కడ నుంచి మేము బిల్డింగ్ కొడతాం అంటే వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించాలి, వాళ్ళకు అకామిడేషన్. ఎందుకంటే పాపం లైఫ్ టైం సేవింగ్స్ పెట్టి కొని ఉంటారు కదా, వాళ్ళ పట్ల విధానం వేరే ఉండాలి. మరీ పేదవాళ్ళు ఎవరైతున్నారు, గుడిసెలు వేసుకున్న వాళ్ళకు సంపూర్ణమైనటువంటి ఒక ప్రత్యామ్నాయాన్ని కల్పించాలి. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు కూడా అయిపోతుంది, రోజు కష్టపడేటువంటి వాళ్ళు కాబట్టి. కనుక విధానం ఎట్లుండాలంటే, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి మీరు కూలగొట్టినా పెద్ద వాళ్ళ జీవితం ఏమీ ఇది కాదు, వాళ్ళు బాగానే నడుస్తారు, వాళ్ళకి ఆదాయాలు వస్తున్నాయి, వాళ్ళకి సేవింగ్స్ ఉన్నాయి. మధ్యతరగతి వాళ్ళ పట్ల ఒక పేదవాళ్ళ పట్ల అయితే సంపూర్ణంగా వాళ్ళు రీహాబిలిటేట్ అయ్యేది. ఆ విధానాన్ని చేయాలని మనం ఆ విషయాన్ని కూడా మన ప్రభుత్వానికి చెప్పాం. మూసీ విషయంలో కూడా రివర్ బెడ్ మీద ఆ వాసనలో ఉన్న వాళ్ళని మీరు షిఫ్ట్ చేయండి. కానీ షిఫ్ట్ చేసేప్పుడు ప్రభుత్వానికి మేము ఇచ్చిన సలహా ఏమిటంటే, మీరు 2 bedroom అనో ఇప్పుడు కేవలం ఇల్లే కాదు, వాళ్ళు కేవలం ఇల్లే కాదు, వాళ్ళు అక్కడ ఎందుకు ఉంటున్నారంటే గ్రామాల నుంచి వచ్చి ఆ మురికి కంపలో ఎందుకు ఉంటున్నారంటే ఏదో పని దొరుకుతుంది, కొంత ఆదాయం వస్తుంది,
పట్టణం కదా అని వాళ్ళు భిన్నమైన పనులు చేసుకుంటారు. కూరగాయలు అమ్మేవాళ్ళు ఉన్నారు, ఇళ్లలో పనిచేసే మనుషులు ఉన్నారు, భిన్నమైన పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కనుక మీరు ఇల్లుతో పాటు వాళ్ళకి 2 బెడ్రూమ్ హౌస్ ఇస్తామన్నారు బాగాను, దాంతోపాటు వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళ ఆదాయం, నిత్య జీవితం ఎట్లా గడుస్తుంది. దానికి మేము ప్రభుత్వానికి చెప్పింది ఏమిటంటే, మీరు ఒక 10,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళు వేరే పని వెతుక్కునేదాకా, కొంత స్టెబిలైజ్ అయ్యేదాకా ఆ కుటుంబాలకు కొంత మీరు ఆదాయం కూడా కొంత చేయండి అని కూడా మనము సలహా ఇచ్చాం. సరే వాళ్ళు దాన్ని అమలు చేస్తారా లేదని కానీ మనం సలహా ఇస్తున్నాం. కనుక మూసీ విషయంలో ప్రజా సంఘాలు చాలా వచ్చేసాయి. ప్రజా సంఘాలతో వాళ్ళు కలుస్తున్నారు, ప్రభుత్వం కలిసి మాట్లాడుతున్నారు. ఆ గ్రౌండ్ లెవెల్లో ఉండే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అతి ఉత్సాహం. ఇకపోయి అక్కడ మార్చేయడము, మాట్లాడేటప్పుడు మీ కొరకే చేస్తున్నాము, మీకు ఒక ఆల్టర్నేటివ్ ఇస్తాము, ప్రభుత్వము ఈ మురికిలో మీరు ఉన్నారని ఆలోచిస్తున్నారని చెప్పే బదులుగా మీరు ఓటేస్తున్నాం. ఇవాళ కింది అధికారులకు ప్రజలను గౌరవించి మాట్లాడడం అనే కల్చర్ మనకు లేనే లేదు. ఇంకా పోలీసులు ప్రవేశం చేశారంటే భయమే, పోలీసు వాళ్ళు వచ్చారంటే భయమే. పోలీసు వాళ్ళు వచ్చారంటే మన రక్షణ చేస్తారు, వాళ్ళతో మనతో మాట్లాడతారు, పోలీసు అక్కడ కనిపించారంటే ప్రజలు భయపడిపోతారు. కనుక ఈ మొత్తము 2 ప్రాజెక్ట్స్ను కూడా మూసీ కానీ హైడ్రా కానీ దాన్ని కొంత జాగ్రత్తగా దాన్ని ఒకవేళ అమలు చేయగలిగితే అది హైదరాబాద్ నగరానికి కొంతవరకు మేలే జరుగుతుంది. అంటే ముఖ్యంగా మూసీ ప్రాంతంలో. కానీ ఇందులో కార్పొరేట్ యాంగిల్ ఉండకూడదు కదా, కార్పొరేట్ పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు ఈ వ్యవస్థ ఎంటర్ అయినప్పుడు మళ్ళీ పొల్యూట్ అయిపోతుంది. అదే ఇప్పుడు వీళ్ళకు సమస్య ఎక్కడ వస్తుందంటే, మీరు పేదవాళ్ళను ఖాళీ చేయించగలరు నయాన భయాన. కొంతవరకు నయాన చేయమని మనం చెప్తున్నాం, భయాన కూడా చేయవచ్చు. కానీ ఏ పరిశ్రమలు అయితే మూసీ నదిని కలుషితం చేశాయో, అవి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ కావచ్చు, వేరే వాళ్ళు ఎవరైతే ఆ డ్రైనేజు ఆ వేస్టేజు నదిలో వాళ్ళ ముట్టడం వీళ్ళకి చాలా కష్టం. అది అంత సులభం కాదు. ఒక ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీని వెళ్ళి మీరు విష పదార్థాలని నదిలోకి వదులుతున్నారు, జాగ్రత్త, మేము పరిశ్రమ మూసేస్తామని అన్నారనుకోండి, ఇక అది ఎంత ప్రచారం జరుగుతుందంటే ఇంకా ఫార్మస్యూటికల్ వాడు ఎవరు రాడు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారా సార్, అంటే రిక్వైర్డ్ ఉందా బ్యూటిఫికేషన్ కూడా? అంటే చాలామంది జనం ఏమంటున్నారంటే ఇళ్ళని ఇంకా ఒక 50 మీటర్లు ఇటు 50 మీటర్లు ఇటు కూలగొట్టడం దేనికి? అంటే వీళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ అంటే దీన్ని ఒక రెవెన్యూ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది, టూరిజం ప్లేసెస్ అని ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, కాంట్రాక్టర్లు ఎంటర్ అవుతారు, వ్యవస్థ ఎంటర్ అవుతుంది. ఇదంతా ఎందుకు, ఒక రిటైనింగ్ వాళ్ళలాగా కట్టండి, మంచి ప్యూరిఫికేషన్ వాటర్ని వెళ్ళేలాగా ప్లాన్ చేయండి, కొంత కూలగొట్టే ఇండ్ల శాతం కూడా తగ్గుతుంది అన్నది జనాలు కొంతమంది దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అంటే అందుకని ఇప్పుడు డీటెయిల్డ్ డిపిఆర్ ప్రాజెక్ట్ డిపిఆర్ వస్తే ప్రభుత్వం ఏమి ఆలోచిస్తున్నదో ప్రజలకు తెలిసిపోతుంది. మనలాంటి వాళ్ళు కూడా డిపిఆర్ వస్తే దాని మీద చర్చించడానికి ఒక అవకాశం ఉంటుంది. మనం ఆ డిపిఆర్లో వాళ్ళు చెప్పే సలహా విధానంకి మనం కూడా దాన్ని ఏం ఇంప్రూవ్ చేయాలో మనం చెప్పొచ్చు. డిపిఆర్ లేకుండా తొందరపాటు వల్ల మీరు ముందుకు వెళ్ళిపోతే అప్పుడు మీకు చాలా కష్టమవుతుంది. కనుక మేమందరం కూడా డిపిఆర్ని ఇవ్వమంటే మొన్న మళ్ళీ సంబంధిత అధికారులను కలిసి డిపిఆర్ అంటే లేదు సార్, ఒక వారం రోజుల్లో డిపిఆర్ వస్తున్నది అని అన్నారు. డిపిఆర్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రజలకి అసలు 50 మీటర్లు ఇక్కడ 50 మీటర్లు అక్కడ ఒకటి. అదే సందర్భంలో ఒకళ్ళు 50 మీటర్ల దాకా మీరు ఎక్స్పాండ్ చేయాలంటే ఈ నిర్వాసిత వాళ్ళని అక్కడనే వాళ్ళకి అకామిడేట్ చేయాలి. అక్కడే వాళ్ళకి మళ్ళీ కొంత లోన్స్ ఇప్పించడమో లేకపోతే కొంత ఇంట్రెస్ట్ ఫ్రీ లోను కొంత సబ్సిడైజ్ వచ్చేసి అక్కడే వీళ్ళని రీహాబిలిటేట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నిర్వాసితులుగా ఫీల్ కారు. అదే ప్రాంతంలో రీహాబిలిటేట్ ఆ అవకాశం ఉంది. మీరు 50 మీటర్ల దాకా మీరు పోతామంటే అక్కడ ఉండే వాళ్ళని అక్కడే మీరు స్థిరపడేలాగా అక్కడే వాళ్ళకు హౌజు తర్వాత అక్కడ ఇవ్వగలిగితే అది చాలా ఇంత గందరగోళం లేకుండానే అమలు అవుతుంది. కానీ మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాన్ని సాగనిస్తారా? ఎందుకంటే తెలంగాణ ఇవాళ రియల్ ఎస్టేట్ చేతిలోనే ఉన్నది. అది కేసీఆర్ కావచ్చు, ఆయన ఈ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగారు. ఎవరు? రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఇక్కడ పారిశ్రామికవేత్తల కంటే తర్వాత మిగతా వాళ్ళకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళే బలమైనటువంటి వర్గము రియల్ ఎస్టేట్. దాని కారణం హైదరాబాద్ చుట్టూ చాలా ప్రభుత్వ భూములు ఉండడం,
వాటిని ఆక్రమించడం. తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులు కబ్జాలు. మీరు తెలంగాణ రాకముందే మీరు ఇక్కడ హైదరాబాద్ నగరంలో భూమిని చూస్తే ఒకవైపు నార్నే ఎస్టేటు, ఒకవైపు జీవీకే, ఒకవైపు రామోజీరావు, ఒకవైపు సంఘీ, అంతే 1000 ఎకరాలు 1000 ఎకరాలు వాడి చేతిలో పోయింది. ఒకవైపు లగడపాటి రాజగోపాల్. ఇదంతా ఏంటి అసలు? వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఇది 1000 ఎకరాల భూమిని ఎట్లా ఆక్రమించుకున్నారు అనే ప్రశ్న వస్తుంది. అప్పటి నుంచే వస్తుంది. తెలంగాణ ఉద్యమం దానికి వ్యతిరేకంగా వచ్చిందని అనుకుందాం. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్ వాళ్ళే కొంత బలంగా ఉన్నారు. మిగతా ఇప్పుడు బాంబే నగరం ఉందంటే పారిశ్రామికవేత్తలు చాలా బలమైనటువంటి వాళ్ళు. కలకట్టాలు కూడా పారిశ్రామికవేత్తలు బలంగా ఉన్నారు. తెలంగాణకు వచ్చేవరకు పారిశ్రామికవేత్తల కంటే కూడా ఇప్పుడు ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఎవరు తెలంగాణలో? రియల్ ఎస్టేట్ అని అంటే మీరు సంపన్నులు అందరూ అవును దేశంలోనే. అదానీ అంబానీకి మీకు టాటా బిర్లాకు తేడా చూస్తే, టాటా ఆయన చేసింది సాధారణ కాదు. కార్లను ప్రొడ్యూస్ చేశాడు, ట్రక్స్ను ప్రొడ్యూస్ చేశాడు, విద్యా సంస్థలు పెట్టాడు. ఆయన చేసిన పని ఒక సామాజిక 60% తన లాభాలను ఖర్చు పెట్టుకోడు. అదాన్ని చూడండి, అక్కడ మైనింగు, ఛత్తీస్గఢ్ పోవాలి, అక్కడ ఉన్న ఖనిజాలను తవ్వుకోవాలి, లేదా భూములు కొనాలి, భూములు అమ్మాలి. ఈ వ్యాపారాల నుంచే వాళ్ళు అతి సంపన్నులు ఎదిగారు. టాటా కంటే కూడా మించిపోయారు. మరి టాటా కన్నా వీళ్ళు ఎట్లా మించిపోయారంటే వాడు వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతున్నవాడేమో కిందికి ఉన్నాడు. మీరు ఇటువంటి వ్యాపారాలు దందాలు చేసేవాళ్ళేమో చాలా ఎదిగారు. కనుక ఎకానమీ ఇవాళ ఒక ప్రోగ్రెసివ్గా ఫార్వర్డ్ లుకింగ్గా ఈ దేశంలో ఉండే ప్రజలందరూ కాస్త ఇదై ఒక ప్రజాస్వామ్యమైన మానవీయమైన సమాజం రావాలి అనే స్వప్నం ఏదైతుందో రాజ్యాంగంలో ఆ స్వప్నం పోయింది. సో ఇంకొక ప్రధానమైన అంశం, మీరు భూమి అన్నారు. తెలంగాణలో విలువైన భూములు ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కడా లేని భూములు మన దగ్గర ఉన్నాయి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే వచ్చే ముందు రాహుల్ గాంధీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. పోయిన గవర్నమెంట్లో భూములు మొత్తం కబ్జాకు గురైనాయి, వాటన్నింటిని బయటకు తీసుకొస్తాం, ధరణి పోర్టల్ ద్వారా మొత్తం లాగేసిరు భూములన్నీ, అవి పేద ప్రజలకు పంచుతామని అన్నారు. అంటే ఆ దిశగా వీళ్ళు నిర్ణయం తీసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? ఏమంటే అది మనం ఇదే కాదు సార్ పెద్ద మార్పు. అసైన్డ్ భూములు కోల్పోయారు, అన్ని రకాల భూములు జనం కోల్పోయారు చాలా వరకు. అంటే రాజ్యము తర్వాత స్టేట్ పవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రభావితం చేసే శక్తిగా ఉన్నంతకాలము ఇప్పుడు ఇటువంటి ప్రణాళిక ఏదైతుందో దాన్ని అమలు చేయడము చాలా కష్టం. రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంత ఎన్లైటెండ్గా తర్వాత మిగతా ప్రజలు కూడా హైదరాబాద్ నగరంలో జీవించే వాళ్ళు ఉన్నారు. మొన్న ఏదో సందర్భంలో కోదండరాం మాట్లాడుతూ రైట్ టు సిటీ, అంటే సిటీలో ఉండే ప్రతి పౌరుడికి ఈ సిటీలో ఉండేటువంటి ఫెసిలిటీస్ మీద హక్కు ఉంటుంది పౌరుడికి. కనుక ఇక్కడ జీవించే అతి పేదవాళ్ళకు కూడా ఈ సిటీ మీద హక్కులు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ భాగం అయిపోయారు సిటీలో అనేది. రియల్ ఎస్టేట్ వాళ్ళకు అంత ఎన్లైటన్మెంట్ ఉండదు. వేరే పెట్టుబడిదారులకు, పరిశ్రమలు నడిపే వాళ్ళకి కానీ ఉత్పత్తులు చేసేవాళ్ళకి కానీ ఆ ఎన్లైటన్మెంట్ ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు వస్తువును ఉత్పత్తి చేసే క్రమంలో చాలా జాగ్రత్తలు ఉంటాయి, చాలా మేనేజ్మెంట్, లేబర్ను మేనేజ్ చేయాలి, మార్కెట్ను మేనేజ్ చేయాలి, కస్టమర్స్ను సాటిస్ఫై చేయాలి. కనుక బాధ్యతాయుతంగా ఉండవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్ భూములు కొనడం మళ్ళీ అమ్మడం, దాన్ని మళ్ళీ ₹1,00,00,000 చేసుకోవడం. ఒకే భూమి ₹1,00,000 అన్నది అందులో అంత బ్లాకే ఉంటుంది మళ్ళీ అందులో. మీరు ఆ ₹1,00,000 ఉండే భూమి కోటి ఎట్లయింది? ఇంత తొందరగా దాని విలువ ఎట్లా పెరిగింది? ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే ప్రశ్న మీరు అడిగితే ఈ వ్యాపారంలో ఒక టాటా ఉండే బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అనేది కాకుండా డబ్బులు చేసుకోవడమే మనకు అంటే లక్ష్యము, జీవిత లక్ష్యం అన్నప్పుడు అటువంటి అధికారం అంటే స్వభావం ఏదైతుందో అది కొంత ఎన్లైటెండ్గా ప్రజల గురించి సిటీలో ఉండే వాళ్ళందరూ కూడా కాస్త వాళ్ళు భద్రతతో జీవించాలి అనేటువంటి అవగాహన, తాత్విక అవగాహన ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఉండదు. విషాదం ఏంటంటే తెలంగాణలో బలమైనటువంటి వర్గం వాళ్ళు అయిపోయారు. వాళ్ళను కాదని లేదా వాళ్ళు మళ్ళీ పునరాలోచించి లేకపోతే ఏదో పెద్ద మనకు క్రైసిస్ వస్తుంది అని అనుకొని తమలో లాభాలలో భాగంగా సిటీలో ఉండేటువంటి వాళ్ళకు కొంత వాటా పంచడము తర్వాత అలాంటిది చేస్తారనే నమ్మకం మనకు కలగడం లేదు ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ యొక్క దృక్పథంలో. కనుక తెలంగాణ ఈ రియల్ ఎస్టేటు ప్రభావం నుంచి బయటపడి ప్రజల
ప్రభావంతో ప్రజాభిప్రాయాలను చూసి ఆ దిశగా ఆలోచిస్తే అది వాళ్ళకు ప్రయోజనం ఉంటుంది. ఓ 10 కాలం పాటు వాళ్ళు అధికారం ఉంటుంది. లేదు మేము ఇలాగే చేస్తున్నాము అని అంటే మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత ప్రజలు ఎట్లా శిక్షిస్తారో మనకు తెలియదు. సో ఇంకొకటి రేవంత్ తీసుకునే కీలక నిర్ణయాలు 4th సిటీ అంశం ఒకటి ఉన్నది. 3 నగరాలు ఉన్నాయి, ఇంకొక నగరాన్ని మనం బిల్డ్ చేయాలి. కల్వకుర్తి, మహేశ్వరం అండ్ ఇబ్రహీంపట్నం ఈ నియోజకవర్గాల పరిధిలో ఆల్రెడీ 15,000 ఎకరాలు కేసీఆర్ గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించున్నాడు. వీళ్ళు ఇంకొక 4-5 ఎకరాలు సేకరించడానికి రెడీ అవుతున్నారు. అందులో కూడా అంత ట్రైబ్ ల్యాండ్స్ వీలే ఉన్నాయి. ఈ సిటీ అంత అవసరం ఉంది అంటారా? ఇంకా ఎక్స్పాన్షన్ ఎంతవరకు? మీరు ఫస్ట్లోనే చెప్పారు ఈ అర్బన్ డెవలప్మెంట్ అన్న దాని మీద. నా దృష్టిలో అసలు తెలంగాణలో ఫార్మాసిటీ రావడం కానీ ఫార్మా కంపెనీలు రావడం కానీ నేను దానికి వ్యతిరేకం. అసలు నీడే లేదంటారా? ఫార్మాసిటీలను తీసుకొచ్చి అభివృద్ధి సాధిస్తామంటే దాని నుంచి వచ్చేది విషాదమే కానీ విషయమే కానీ దాని నుంచే ప్రజల ప్రయోజనం దొరుకుతుంది అనుకోలేదు. మన మందులు ఎట్లా వేసుకోవాలి, మన రోగాలు ఎట్లా తగ్గించుకోవాలి, ఈ చర్చను కొంతమంది రోగాలను సృష్టిస్తున్నాడు కదా, మందులు సృష్టించడం కాదు. వాడు మందుల కంపెనీ ఎక్కువ అనే పేరు మీద వచ్చి రోగాలను సృష్టిస్తున్నాడు. అటువంటి పరిశ్రమలు ఇప్పుడు మీరు పటంచెరు చాలు, తెలంగాణకి ఇంకా పెద్ద వేరే అనుభవం పటాన్చెరు, చౌటుప్పల్, మీరు వేరే ప్రాంతం నేషనల్ హైవే మీద చౌటుప్పల్ ఏరియా ఉంది కదా. చంద్రశేఖర్ శర్మ అని అతను మంచి పుస్తకం రాశాడు. ఆయన ఏది మన పటంచెరు అనుభవం మీద ఒక కరెస్పాండెంట్గా ఉండి జర్నలిస్ట్గా ఒక మంచి పుస్తకం రాశాడు. కనుక మీకు ఫార్మా అంటే ఈ విదేశాల్లో ఉండే కంపెనీలు ఏవైతున్నాయో అక్కడ వాళ్ళు ప్రజలు అంగీకరించండి ఈ పరిశ్రమ తెలుసు. కనుక ఎక్కడికి పోవాలి అంటే ఈ 3వ ప్రపంచ దేశాలకు వెళ్ళాలి. 3వ ప్రపంచ దేశాలు అంటే ఏ దేశాలు అంటే మనందరం వాళ్ళు రాండి అంటే వాడు రాండి అన్నప్పుడు ఈ కండిషన్ అంతా పెడతాడు. మీరు ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ అని అదని ఇదని మాకు ఇవన్నీ కండిషన్ పెట్టొద్దు, మేము వస్తాము అక్కడ ఉత్పత్తి చేసుకుంటాం, లాభాలు చేసుకుంటాం, రాండి మేము మీద ఏం రెగ్యులేషను, మీకు అన్నీ కావాల్సినవి ఇస్తాము, కన్సెషన్ ఇస్తాం. అది పారిశ్రామికవేత్తలకి ఇవ్వచ్చు. ఎవరైనా వచ్చి ఇక్కడ నేను సైకిల్ను ప్రొడ్యూస్ చేస్తాను, లేకపోతే నేను అది ప్రొడ్యూస్ చేస్తాను, లేకపోతే ఫర్నిచర్ ప్రొడ్యూస్ చేస్తాను, ఇళ్లలో అవసరాలను ప్రొడ్యూస్, పేదవాళ్ళకి కావాల్సినటువంటి యుటెన్సిల్స్ ప్రొడ్యూస్ చేస్తాను. అటువంటి పరిశ్రమలకు మనం ఎంతనైనా సహాయం చేయొచ్చు. కానీ ఈ పరిశ్రమలు తీసుకొచ్చి ప్రజల జీవితాలను దుర్భరం చేయడం తప్పించి దాని నుంచి వచ్చేది ఏముండదు. ఇంత పెట్టుబడి వచ్చింది, అంత పెట్టుబడి వచ్చింది, తెలంగాణ ఇంత అభివృద్ధి చెందింది, ఇంత జీడిపి పెరిగింది, ఇవి లెక్కలు చెప్పుకోవడానికి పనికొస్తుంది. కానీ ప్రజలకు ఏం జరిగింది, ప్రజల యొక్క జీవితాలు ఎలా విధ్వంసమయ్యాయి. కనుక ఫార్మస్యూటికల్ కంపెనీ లాంటివి తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో నా దృష్టిలో 4th సిటీ అవసరం అంటారా? 4th సిటీ ఎక్స్పాన్షన్, అర్బనైజేషన్ జరుగుతుంది. అభివృద్ధి అంటేనే ఇప్పుడు ఇప్పుడు ఈ అభివృద్ధి నమూనాలు అర్బనైజేషన్. దానికంటే కూడా చిన్న చిన్న టౌన్స్ను డెవలప్ చేసి అక్కడ కొంత పరిశ్రమలు పెట్టి అక్కడ ఉండే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించగలిగితే అభివృద్ధి నమూనా. కానీ మనకు ఇవాళ ఉన్న దాంట్లో అభివృద్ధి అంటే నియోలిబరలిజంలో అర్బనైజేషన్. ఇప్పుడు అమెరికాలో 3% మీకు గ్రామీణ అంటే వ్యవసాయ రంగంలో, మిగతా వాళ్ళందరూ ఇది అర్బన్. కనుక మన దగ్గర అర్బన్ డెవలప్మెంటే అది ఇండికేటర్. ఆ మోడల్లోనే అది ఉంది. కనుక వీళ్ళు మేము 4th సిటీ పెడతాము, సిటీ ఎక్స్పాండ్ చేస్తాము, 6 లేన్లు తెస్తామని ఆ అభివృద్ధి అన్నములో అది భాగం. దాన్ని అభివృద్ధి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే మీరు మంచి సిటీ డెవలప్ చేయగలిగి ఒకవేళ హైదరాబాద్ మీద ప్రెషర్ తగ్గించి మీరు అక్కడ తీసుకుపోయి అక్కడ భూములు తీసుకున్న వాళ్ళకు మళ్ళీ వాళ్ళకి అక్కడ మెరుగైన జీవితాన్ని కల్పించి అటువంటి ఇది ఒకళ్ళు అక్కడ ఎఫెక్ట్ అయ్యే బాధితులు ఎవరైతున్నారో బాధితులు తమ భూమి పోయిన తర్వాత ఎప్పుడైతే అవుతుందో వాళ్ళ జీవితం మెరుగుపడి మరింత భద్రత ఉండి ఆదాయాలు పెరిగి అటువంటి ఒకవేళ అభివృద్ధి మనం చేయగలిగితే సరే అంతవరకు అయితే కొంత మేలే జరుగుతుంది. కానీ ఈ పరిశ్రమలు మీరు ఏవైతే తీసుకొస్తామంటున్నారో ఎవరినైతే ఆహ్వానిస్తున్నారో ఫార్మస్యూటికల్ కంపెనీస్ మీరు రమ్మని అంటూనే వస్తారు వెంటనే. వాళ్ళు ఒక్కరే అట్లా వస్తారు. ఎందుకు వస్తారంటే ఈ కారణాల వలన ఆయా దేశాల్లో ఫార్మస్యూటికల్ కంపెనీలు పెట్టని వాళ్ళు లేదు కాబట్టి డంపింగ్ డర్టీ గూడ్స్ అంటారు. తీసుకొచ్చేసి ఇక్కడ వేసేసి ఇక్కడ మీ మూసీ నది పాడిన ఒకవైపేమో మీరు మూసీ ప్రక్షాళన అంటున్నారు, మరొక వైపు ఫార్మస్యూటికల్ కంపెనీ అంటున్నారు. ఎక్కడ ఫార్మస్యూటికల్ కంపెనీ విష పదార్థాలని మూసీలోకి వేస్తారు. మీరు ఎట్లా దీన్ని పరిష్కరిస్తారు? మీరు మా మూసీ నదిలో కలపడానికి లేదు, ఎఫ్లైన్ ట్రీట్మెంట్ చేయాలి, అది ఎంత ఖర్చు అయినా మీరు ఆ విష పదార్థాలని మీరే దాన్ని ట్రీట్ చేయాలి అని కండిషన్ పెడబడరాడు.
అవును. వాడు ఇక్కడ వచ్చేది ఎందుకంటే ఇవన్నీ కండిషన్స్ ఉండవని. కనుక ప్రభుత్వం దాని గురించి పునరాలోచించవలసింది. యా, చివరి క్వశ్చన్, కులగణన మీద పెద్ద డిస్కషన్ జరుగుతుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు సర్వే, ఒక 50-60% ప్రజల దగ్గరికి ఆల్రెడీ వెళ్ళినట్టున్నారు. సో ఇది ఈ రాష్ట్రానికి ఎంత అవసరం అని మీరు అనుకుంటున్నారు? ఈ సర్వేలో కొంతమంది డీటెయిల్స్ చెప్పడానికి వెనకాడుతున్నారు. కారణం ఏంటంటే ఆధార్ కార్డుతో పాటుగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, మీ బ్యాంక్ అకౌంట్స్ అంటే మీ రైతు అయితే ఒకవేళ మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది అన్నీ అడుగుతున్నారు. సో ఈ డీటెయిల్స్ చెప్పడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు కొంతమంది కులం ఎందుకు చెప్పాలని కొందరు చదువుకున్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈయన కేసీఆర్ ఒక్కరోజు సర్వే చేశాడు, సమగ్ర కుటుంబ సర్వే. ఒక్కరోజే మొత్తం ఎక్కడికక్కడ సిటీలో ఒక్క మనిషి కనిపించలేదు, ఎవరు అక్కడ ఇళ్లలో కూర్చున్నారు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రం కాబట్టి ఇక్కడ పౌరసత్వము తెలంగాణకు చెందిన వాళ్ళు, హైదరాబాద్ నగర్లో ఉంటున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఎక్కడా కూడా రెసిస్టెన్స్ లేకుండా సమాచారం అంతా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సమాచారము తీసుకున్న తర్వాత దీన్ని దేనికి ఉపయోగిస్తారు అనే భయం ఒకటి జనంలో ఉంది. దాన్ని పట్టుకొని రేపు వచ్చి ఏం హెరాస్ చేస్తారు. వ్యవస్థ మీద నమ్మకం ఉండి సంస్థల మీద నమ్మకం ఉంటే ప్రజలు తప్పకుండా సమాచారం చెప్తారు. ఈ భయాన్ని పోగొట్టాలి. ఓకే, జనము మన ఇంటికి సమాచారం మనం వెలికిస్తే దేనికి ఉపయోగిస్తారు అని లేదు, మన కొరకు ఉపయోగిస్తారు. ఇప్పుడు కులాల వారీగా మనం చాలా వెనుకబడిన కులం, సంక్షేమంలో మనకు కొంత ప్రయారిటీ వస్తుంది అంటే తప్పకుండా చెప్పుకుంటారు, తమ కష్టాలను చెప్పుకుంటారు. కానీ దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారు అనేది భయంలో వరకు పాపం సెన్సస్ చేసి ఇవాళ సెన్సస్ ఆఫీసరు ఆయన ఎవరో మా ఇంటికి కూడా వచ్చి మనకని ఎంత ఇబ్బంది లేదు, మన ఆదాయం ఎంత, మీకు వెహికల్ ఉందా, మీకు అవి ఉన్నాయా, మీకు ఇది ఉన్నదా, మనకేమీ కష్టం. కానీ పేదవాళ్ళకి వ్యవస్థ మీద కొంత అనుమానము నమ్మకము పోయింది. అందుకని వాళ్ళు సెన్సస్ కండక్ట్ చేయడంలో మీకు వాళ్ళు కొంత అక్కడక్కడ కొంత రెసిస్టెన్సు, కొంత ప్రతిఘటన చూస్తున్నారు. దానికి ప్రభుత్వము వాళ్ళకు మీ సమాచారం కేవలము విధాన నిర్ణయం కొరకు, సంక్షేమం కొరకు ఉపయోగిస్తాం, కానీ మేము వేరే దానికి ఉపయోగించమనేటువంటి విశ్వాసాన్ని కలిగించగలగాలి. అది ఒకవేళ ప్రభుత్వము నిరంతరంగా మాట్లాడి, ముఖ్యమంత్రి మాట్లాడి సమాచారం ఏ పరిస్థితిలో కూడా తప్పుడు వినియోగం జరగదు అనే విశ్వాసాన్ని కల్పించగలిగితే అది చేయవలసిందే. ఎందుకంటే ఆదాయాలు ఎంత ఉన్నాయి హైదరాబాద్లో, వాళ్ళకి ఇళ్ళు ఎంతమందికి ఉన్నాయి, తర్వాత ఆదాయాలు ఎంత ఉన్నాయి, తర్వాత ఎంత వెనుకబడి ఉన్నారు, పేదరికం ఎంత ఉంది అనేటువంటిది ప్రభుత్వం దగ్గర సమాచారం కావాలి. ఒకవేళ నిజమైన ప్రజల కేంద్రంగా ఉండేటువంటి విధానాలు చేయాలన్న సమాచారం అనేది చాలా అవసరం. కనుక కులగణన ఇప్పుడు రిజర్వేషన్ కూడా ఏమైంది, మీకు కోర్టులో ఎప్పుడు రిజర్వేషన్ పోయినా కులగణన చేయండి అని అంటున్నారు. సైంటిఫిక్ డేటా లేదు, మీరు కులగణన ఏదైనా డేటా ఇవ్వండి అని అంటున్నారు. మీరు రిజర్వేషన్ ఏ బేస్ మీద, ఇప్పుడు మాలా మాదిగా ఉందనుకోండి, సబ్ కేటగరైజేషన్ వచ్చింది, ఏ బేస్ మీద చేస్తారు అది మీరు తప్పకుండా మీరు కుల ఆధారంగానే ఉంది కాబట్టి కులం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సింది. ఎంతమంది మాదిగా ఉన్నారు, ఎంతమంది మాలలు ఉన్నారు, అది ఎందుకంటే అది ఇష్యూ అయిపోయింది, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మాలకెంత మాదిగలకెంత అనేది నిర్ణయించాలంటే పర్సంటేజు రిజర్వేషన్లు మీకు లెక్కలు ఉండవలసింది. ఆ లెక్కలు లేకపోతే మీరు విధాన నిర్ణయం చేయలేరు. కనుక విధాన నిర్ణయానికి ఒక ప్రభుత్వం దగ్గర సెన్సస్ ఉండడము అవసరమే, సెన్సస్ కలెక్ట్ చేయవలసిన అవసరమే. కులం అనేది ఇప్పుడు చాలా విషయాలకు ప్రాతిపదిక అయిపోయింది కాబట్టి కులం అనేది అది బలహీనపడి అంబేద్కర్ లాగా కులరహిత సమాజము వైపు మనం పోతేనే బాగానే ఉండేది 70 ఏళ్లలో. ఇంకా బలపడ్డది వాళ్ళంతా, ప్రతి వాళ్ళకు కుల చైతన్యం పెరిగింది. కానీ కులాలపై మనుషులంతా సమానం అనే చైతన్యం వైపు ప్రభుత్వాలే తీసుకుపోలేదు, ప్రభుత్వాలే కులాన్ని ప్రోత్సహించారు. ఇప్పుడు అది రియాలిటీ, అదొక సామాజిక వాస్తవం. ఆ వాస్తవానికి ఆధారంగా మన నిర్ణయాలు చేయవలసి ఉంటుంది. కనుక సెన్సస్ అవసరమే, కానీ ప్రజల్లో ఉండే భయాన్ని, అంటే ప్రజలు ఎందుకు మన అనుమానపడుతున్నారు అనేది ప్రభుత్వం ఆలోచించాలి. సో చివరగా 1 year సందర్భంగా ముఖ్యమంత్రికి మీరేమి సూచన చేస్తారు, ముఖ్యమంత్రికి, క్యాబినెట్కి, సో ప్రభుత్వానికి? మనం అంటే మీరు అభివృద్ధి నమూనాను పునఃపరిశీలించండి. ఓకే, ఒక తెలంగాణను ఈ 5 ఏళ్ళలో, ఈ 4 ఏళ్ళలో ఏ దిశగా అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నారు, మీ విజన్ ఏమిటి, మీ మొత్తం దృక్పథం ఏమిటి అనేది ప్రభుత్వం అలాగే ఎంప్లాయ్మెంట్ పాలసీ,
లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. చూసాం మనము గ్రూప్ 1 దాంట్లో 1000 ఉద్యోగాలకి 3 లక్షల మంది, ఇంకోదు క్లాస్ 3కి 5 లక్షల మంది, లక్షలాది మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. మనం ఏం చేయాలి వీళ్ళందరితో? ఈ నిరుద్యోగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పని కల్పించడం ఎట్లా, ఏ అభివృద్ధి నమూనా అయితే వీళ్ళకి పని కల్పించగలం అనేది ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ, ఒక అగ్రికల్చరల్ పాలసీ, ఒక ఎడ్యుకేషన్ పాలసీ. ఎడ్యుకేషన్ విషయంలో కూడా మాకు చాలా డిసప్పాయింట్ ఉంది. నేను విద్యా పరిరక్షణ కమిటీలో 40-50 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళుగా బడ్జెట్లో కనీసం 15% పెంచాలని డిమాండ్ చేస్తే అది ఇంకా 7.7 దగ్గర అక్కడే ఆగిపోయింది. ప్రభుత్వ స్కూళ్ళని అది ఒక మెరుగైన స్కూల్గా మనం పిల్లల్ని ప్రభుత్వ స్కూల్ పంపిస్తే, మేమంతా చదువుకున్నది ప్రభుత్వ స్కూళ్ళల్లోని కనుక ఆ రోజుల్లో ప్రభుత్వ స్కూల్కి వెళితే మనకు విద్య రాదు అనేటువంటిది లేదు. ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళ మీద విశ్వాసం పోయింది, కానీ చాలా కష్టపడుతున్నారు, జనం చాలా కష్టపడుతున్నారు. కనుక మీరు విద్యా రంగాన్ని, ఆరోగ్య రంగాన్ని ఈ రెండింటిని ప్రజలకు అందుబాటులో తీసుకురాగలిగితే ఇంకా మీరు ఎక్కువ ఏం చేయవలసిన అవసరం. రైతులు కూడా ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోతే మనం హాస్పిటల్ పోతే అక్కడ డబ్బులు లేకుండా మనం సరిగా చూసుకుంటారు అని ఒక విశ్వాసం. అలాగే పిల్లలు బడికిపోతే నాణ్యమైన విద్య మా పిల్లలకు వస్తుంది, డబ్బులు లేకుండా విద్య ఇస్తారు. ఇవి రెండు చేస్తే ఈవెన్ రైతాంగం కూడా ఇవాళ అడుగుతున్న డిమాండ్ మాకు సహాయం చేయాలి, మేము అప్పుల్లో పడ్డాము. ఈ అప్పుల్లో పడడం అనేది ఎందుకు పడ్డారు అని చూస్తే విద్యా ఆరోగ్య రంగం మీద వాళ్ళు ఎంత ఖర్చు, వాళ్ళ ఆదాయాలకు వచ్చే తక్కువ ఆదాయాలు. ఒకసారి ఇంట్లో ఆరోగ్యం బాగాలేదంటే హైదరాబాద్ నగరానికి తీసుకొస్తే ఉస్మానియా హాస్పిటల్ పోతే అక్కడ ఏం సరిగా చూడరు, గాంధీ పోతే సరిగా చూడరు. ఒక కాలంలో ఉస్మానియా హాస్పిటల్ అంటే అది తెలంగాణలో దానికి అద్భుతమైన హాస్పిటల్. అది మేము మా చిన్నప్పుడు అది ఇంకా వేరే హాస్పిటల్ ఏం లేవు. పెద్దవాడైనా ధనికుడైనా పేదవాడైనా అదే హాస్పిటల్ పోవాలి. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం. కనుక విద్య, ఆరోగ్యం విషయము, ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్, ఈ 4 రంగాల్లో ఏం చేయాలి అనేటువంటి ఆలోచించి మీ పారిశ్రామిక రంగ అభివృద్ధి ఏదైతుందో ఈ పారిశ్రామిక ఎట్లా దాన్ని మీరు పునఃపరిశీలించాలి. దాని నుంచి వచ్చేటువంటి పర్యవసానం ఏమిటి, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ లాంటి ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే ఏం జరగబోతున్నది అనేది ఏదైతుందో దాని గురించి కూడా ఒక దీర్ఘమైన ప్రణాళిక చేయగలిగితే ఒక మానవీయ ప్రజాస్వామ్య సమాజం. తర్వాత కేసీఆర్కు నేను 100 మార్క్స్ ఇచ్చేది అంటే కమ్యూనల్ హార్మనీ మెయింటైన్ చేశాడు. ఎవరు? కేసీఆర్. మత విషయంలో అయితే ఇక్కడ మత ఘర్షణ జరగకుండా ఇక్కడ ఉన్న మైనారిటీస్కి ఒక విశ్వాసాన్ని కలిగించగలిగారు. ఆ విశ్వాసం పోకుండా కాపాడుకోగలగాలి. ఈ మత ఘర్షణలు వచ్చే ప్రమాదం ఉంది హైదరాబాద్లో, ఎందుకంటే రాజకీయాలు ఆ దిశలోనే పోతాయి. ఆ మత ఘర్షణ లేకుండా 2 మతాల మధ్యన లేదా భిన్నమైన సంస్కృతుల మధ్యన ఒక రకమైన సామూహిక జీవితం వైపు తీసుకుపోవడానికి ప్రభుత్వము తప్పకుండా దానికి ప్రయత్నం చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొఫెసర్ హరగోపాల్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రభుత్వం చేసిందేంటి, దాని మీద రియాక్షను అండ్ దాంతోపాటు చేయాల్సిందేంటి. సో చేసింది అయిపోయింది కాబట్టి చేయాల్సిన దాని మీదనైనా ఇప్పటికైనా గవర్నమెంట్ దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.